హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజైతే మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు అయితే చేశాను. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము. ముందుగా అయితే శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి కొంచెం క్రిస్పీనెస్ కోసం వరిపిండి అయితే కలిపాను. ఇందులో కొద్దిగా సాల్ట్, ధనియా పౌడర్, ఇది ఓమా కొద్దిగా కలిపాను. కొద్దిగా సోడా అయితే కలిపాను. ఇప్పుడైతే మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే అంతా అయితే కలిసిపోయింది. మిరపకాయ బజ్జీలు కొంచెము గట్టిగా కలుపుకుంటాము, ఆలు బజ్జీలు కొంచెం పలుసగా కలుపుకుంటామని పిండి అయితే తీసి పక్కకైతే పెట్టుకున్నాను. ఇలా వాటర్ అయితే పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు పిండి అయితే రెడీ అయిపోయినట్లే. చూడండి, ఒక 5 minutes అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మిరపకాయలు అయితే కట్ చేసుకుందాము. ఇలా చిన్న ఉన్న మిరపకాయలు అయితే తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి. ఇవైతే మిరపకాయ బజ్జీలకు వేసుకుంటే చాలా బాగుంటుంది. పొటాటోస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చీలు పిండిలో ముంచి వేసేయడమేనండి. చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, ఇలా మిరపకాయ బజ్జీలు పిండిలో ముంచి వేసుకోవడమే. మిగతా అన్ని మిరపకాయలు కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముంచుకొని అందులో వేసుకోవడమేనండి. చూడండి, ఇలా అన్నీ అయితే ఇలా వేసుకొని మిరపకాయలు వేసి అన్ని మిరపకాయ బజ్జీలన్నీ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా కాల్చుకోవడమని. మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. కొన్ని మిరపకాయలు అనేవి పొడుగ్గా ఉంటాయి. నాకైతే పొడుగు మిరపకాయలు అనేవి దొరకలేవండి. ఇలా చిన్న మిరపకాయలు అయితే దొరికాయి. ఇలా వీటితో మిరపకాయ బజ్జీలు అయితే చేసాము. చూడండి, ఇప్పుడు ఇవి అయితే వేగిపోయాయి. ఇవన్నీ తీసుకొని బౌల్లో వేసుకోవడమే. మంచి కలర్ కూడా వచ్చాయి. ఇలా అన్ని మిరపకాయ బజ్జీలు అయితే అయిపోయాయండి. ఇప్పుడైతే ఆలు బజ్జీ కోసం అయితే పిండి అయితే కలుపుకుంటున్నాను. దీనికోసమని కొంచెం వాటర్ అనేవి వేసి ఇందులో కొద్దిగా కారం అయితే వేస్తున్నాం. ఇందులో ఇంతకుముందు మిరపకాయ బజ్జీలు అయితే కారం అయితే వేయలేదు. ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఇలా అన్ని ఆలు బజ్జీలు అయితే ఇలా వేసుకున్నాను. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుందండి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ 10 minutes అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అలా అయితే లోపల మొత్తం సాఫ్ట్గా కుక్ అవుతుంది. బయట క్రంచీ, లోపల సాఫ్ట్ లాగా ఉంటుంది. ఇలా మిగతా అన్ని బజ్జీలు అయితే ఇలా కాల్చుకోవడమేనండి. చూడండి, ఇప్పుడైతే మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ విధంగా చేస్తే నచ్చుతుందో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.